శుభమస్తు. శ్రీరామ జయం. హోళీ పౌర్ణిమ నాడు కామదహనం చేయడం ఒక సంప్రదాయం, ఒక ప్రమాణం. ప్రతి పౌర్ణిమకు ఒక విశేషం ఉండగా ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణిమ నాడు మన్మథుడిని దహనం చెయ్యాలి అనే ఒక అలవాటు, సంప్రదాయం మన ప్రాచీనులు ఉత్తర భారతదేశంలో విరివిగా అలవాటులో ఉంచారు. మన్మథ ఉద్దీపకమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనం గమనించినప్పుడు ఉపాలంభ సంబంధితమైన సకల లక్షణాలు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పంచమి తిథితో ప్రారంభమవుతాయి. ఆ మాటకు వస్తే మాఘమాసంలోనే వసంత పంచమి నుండే మాఘాద్యాః పంచవసంతాః అనే ప్రమాణంతో కాస్త నెమ్మదిగా ఎండలు వెనుకంజ వేయడం, వర్షాలు మరింకొంచెం వెనుకంజ వేయడం, కాస్త ఎండలు మనకు పెద్దవిగా మారేటటువంటి సందర్భం ఇక్కడే. ఈ నేపథ్యంలో ఫాల్గుణ మాసంలో పౌర్ణిమ నాడు కామదహనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి? సూర్యాస్తమయం అయిన తరువాత చంద్రోదయం సామాన్యంగా ఈ పౌర్ణిమ ముందు వెనక ఈ రోజులలో 6:50, 6:20, 6 ఈ సమయంలో ఉంటుంది. 6 గంటల నుంచి 6:30 ఈ మధ్య సమయంలో చంద్రోదయం ఉంటుంది. చంద్రోదయం అయిన తదుపరి కామదహనం చేయాలి. 7:30 నుంచి 8:30 ఈ మధ్య సమయంలో కామదహనం ఉంటుంది. మన్మథుడికి చంద్రుడికి సంబంధం. మనలో కామ వికారములను, మన్మథోద్దీపకమైనటువంటి భావజాలమును, అమృతమయమైన కిరణాలను కూడా అందించేటటువంటి గ్రహం చంద్రగ్రహం. జ్యోతిష చక్రంలో ఈ చంద్రగ్రహం కర్కాటక రాశికి ఆధిపత్యం కలిగి ఉంటుంది. కర్కాటకం నీటిలో ఉండేటటువంటి జంతువుతో చూపించే బొమ్మగా మనం గ్రహిస్తూ ఉంటాం. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంత్యం కర్కాటకం అని చెప్తూ ఉంటాం. ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రం, పుష్యమి నక్షత్రం శని నక్షత్రం, పునర్వసు నక్షత్రం ఒక పాదం గురు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం ఒక పాదం అంటే 4వ పాదం చిట్ట చివరిది కర్కాటక రాశిలో అంతర్భాగమైన ఈ భాగానికి అధిపతి రామచంద్రమూర్తి. దేవతానుకూలత కావాలి. అలాగే పుష్యమి నక్షత్రం అంటే పరోక్షంగా శివ నక్షత్రం. శివానుగ్రహం ఉండాలి. శివుడి కారణంగానే మనలో ఉండేటటువంటి అసహజమైన, అసంబద్ధమైన, అహేతుకమైన, అధర్మబద్ధమైన కామభావనలు పెరుగుతాయి. లోకంలో కామం అంటే ఒకే అర్థం తీసుకుంటూ ఉంటున్నారు. ఆ అర్థం కాదు ఇక్కడ. కామం అన్న శబ్దాన్ని మనం గమనిస్తే 6 శత్రువులలో ఒక కామంగా చూపిస్తారు. ధర్మ అర్థ కామ మోక్షములలో 3వదిగా కూడా చూపిస్తారు. చతుర్విధ పురుషార్థాలలో కామం ఉంటుంది. 6 శత్రువులలో కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలలో మొదటిది కామం అక్కడ ఉంటుంది. మనలో ఉండేటటువంటి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనేటటువంటి వాటిని దహింపజేయడమే కామదహనం. అనవసరపు భావాలను మనం పెంచుకోకుండా ఆరోగ్యకరమైన లక్షణాన్ని కలిగి ఉంచే నేపథ్యంలో మన ఇంటిలో మిగిలిపోయిన నిరుపయోగంగా పడి ఉన్న పాత చెక్క ముక్కలు, గోమయంతో చేసినటువంటి పదార్థములు, వాటిని పిడకలు, వాటితో వీధి కూడళ్లలో పెద్ద పెద్ద జ్వాలలు చేసి ఆ చుట్టూరా పసుపు నీటిని విరజిమ్ముతూ ప్రదక్షిణలు చేసి కొబ్బరి బెల్లం వీటిని అందరికీ పంచిపెట్టాలి. కొబ్బరి ముక్కలతో చేసినటువంటి మాలికలను గళసీమలో ఉత్తర భారతదేశీయులు అలంకరించుకుంటారు. సింహిక అన్న రాక్షసి కారణంగా ప్రహ్లాదుడిని మంటల్లో వేసి అంతం చేసే ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుడి కథ, అలాగే అనేక రఘుమహారాజు కాలంలో ఒకనొక రాక్షస స్త్రీ చిన్నారి బాలబాలికలు అంతం చేసేది అనే కథ, ఇలాంటి కథలను మనం చెప్పుకుంటూ ఉంటాం. జ్యోతిషపరమైన నేపథ్యంలో కామదహనం నిర్వహించేటటువంటి సమయంలో మన గృహాలలో మనం కూర్చొని శివనామస్మరణ చెయ్యాలి. శివుడు మన్మథుడిని దహనం చేసి ఆ 3వ కంటిలో ఉండే అగ్నిహోత్రం ద్వారా మనలో 98.8 degrees టెంపరేచర్లో ఉండే ప్రాణశక్తిని నిలబెట్టేటటువంటి దైవం పరమశివుడు మాత్రమే. కామదహన సమయంలో
శివనామస్మరణ చేద్దాం, మౌనవ్రతం పాటిద్దాం, మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే స్మరణ చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం, పండుగలను ఆధ్యాత్మిక ప్రపంచ రూపంలో పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. ఓం నమ శివాయ.